హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ గురించి కొన్ని విషయాలు అయితే మనం డిస్కస్ చేద్దాం వీడియోలోని. ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకంటూ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని జైలు శాఖ నుండి వార్డెన్ పోస్ట్ అనేవి భర్తీ చేయనున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఈ రిజల్ట్కి సంబంధించిన సెకండ్ లిస్ట్ ఏమన్నా వస్తుందా, సెకండ్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది అడగడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ వన్ వచ్చి ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ పైన ఉన్నటువంటి ఓంగడ్ల కేసు గురించి కూడా మనం ఈ వీడియోలోని డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే జైలు శాఖలోనే వార్డెన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి మనం చూసుకున్నట్లయితే జైలు శాఖలోనే వార్డెన్ పోస్టులు భర్తీకి చేపట్టాలని చెప్పి హోంమంత్రి అనిత గారు అయితే మనకు తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలోనే ఖాళీగా ఉన్న 300 నుంచి 400 వార్డర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి అనిత గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా జైలు శాఖలోని పరిశ్రమలు టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో అయితే దీన్ని బట్టి మనం ఒకటైతే అర్థం చేసుకోవచ్చు. అయితే త్వరలోనైతే మనకి ఈ యొక్క జైలు శాఖ నుంచి ఉన్నటువంటి వార్డర్ పోస్టులు అయితే మనకు భర్తీ చేయనున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్లోనే హోంమంత్రి అనిత గారు కూడా మనకు తెలపడం జరిగింది, కానిస్టేబుల్ కొరత ఉంది. సో దీనికి సంబంధించిన ఖాళీలు అనేవి భర్తీ చేస్తాము త్వరలోనని చెప్పి వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే మనకైతే కొద్ది రోజుల్లోనే అనమాట, మినిమం ఎలా చూసినా సరే తొందరలోనే మరో నోటిఫికేషన్ అయితే ఇవ్వాలనే చెప్పి వాళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అయితే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం అనేది ఉత్తమం అని చెప్పి నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, మనం రీసెంట్గా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్, సివిల్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అనేది ఒకసారి చూసుకోలేదు. అది దృష్టిలో పెట్టుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకుంటే ప్రిపేర్ అవ్వడం మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది వరకులా కాదు, ఇది వరకు అయితే 120 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందని చెప్పి మనం అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే 140 మార్క్స్ వచ్చిన సరే మనకు జాబ్ వస్తుందా లేదనేది ఇంకా డౌట్లో ఉండేది. సో దాన్ని బట్టి మీరు యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవుతే మంచిదని చెప్పి నా యొక్క ఆలోచన. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో చూడొచ్చు, మనకి ఎస్ఐ కూడా సేమ్ కట్ ఆఫ్ అనేది కూడా బిఫోర్ లాస్ట్ నోటిఫికేషన్ కన్నా ఎక్కువే పెరగడం జరిగింది. సో దాన్ని బట్టి మనం అయితే ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకుంటే ఇంకా ఉత్తమ స్థాయిలోనే లేదా హై స్థాయిలోనే అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్ పైన సెకండ్ లిస్ట్ అనేది మళ్ళీ ఏమైనా రావడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఏజ్ అంటే కట్ ఆఫ్ మార్కులు రీచ్ అయ్యి ఏజ్లో పోయిన వాళ్ళు, లేదా హాఫ్ మార్క్లో పోయిన వాళ్ళు, లేదా 1 మార్క్లో పోయిన వాళ్ళు అయితే చాలామంది అయితే అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా సెకండ్ లిస్ట్ వస్తే మాకైతే బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళైతే చూస్తున్నారు. ఈ యొక్క సెకండ్ లిస్ట్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఏ నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు వరకు బోర్డు వారు ఎప్పుడు కూడా సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి. అదేవిధంగా నోటిఫికేషన్లో కూడా సెకండ్ లిస్ట్ వస్తుందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో దాన్ని బట్టి సెకండ్ లిస్ట్ వస్తుందా అంటే చాలా వరకు వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కాబట్టి రాకపోవచ్చు. అయితే మనకైతే ఒక అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఏపీ డిఎస్సి రిజల్ట్ అనేది వచ్చినట్లయితే అయితే ఏపీ కానిస్టేబుల్ పోస్ట్లో కొంతమందికి అయితే ఏపీ డిఎస్సి పోస్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్లోనే సుమారుగా ఒక 500 వరకు అయినా సరే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి పడడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ని మనం ఒక పాయింట్ రేజ్ చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు అనమాట. సో లేడీస్ విషయంలో అయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్లోని వాళ్ళని సివిల్ కానిస్టేబుల్ కింద సుమారుగా 1000కి పైగా పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్లోని అదేవిధంగా ఏపీ డిఎస్సిలో కూడా వాళ్ళైతే సేమ్ 2 పోస్టులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఏపీ డిఎస్సి పోస్ట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏపీ కానిస్టేబుల్ పోస్ట్ అనేది వదులుకోవడానికి చూస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అమ్మాయిల పోస్టులు అనేవి కూడా బ్యాక్లాగ్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో
ఈ పాయింట్లని మీరు బాగా హైలైట్ చేసి ఈ బోర్డు వారిని లేదా హోంమంత్రి అనిత గారిని లేదా గవర్నమెంట్ని మీరు బాగా రిక్వెస్ట్ చేసినట్లయితే ఏదైనా సెకండ్ లిస్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే తెలంగాణలోని అలాగే రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్లోని సెకండ్ లిస్ట్ రావడం జరిగింది. ఒక 200 పోస్టులు అయితే 180, 160 పోస్టుల వరకు అయితే సెకండ్ లిస్ట్ అయితే తీయడం జరిగింది వాళ్ళైతేని. సో ఆ విధంగా ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకుంటే బోర్డు వారిని అయితే రిక్వెస్ట్ చేసినట్లయితే బోర్డు వారు సెకండ్ లిస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం అయితే ఇవ్వచ్చు. సో అదైతే వాస్తవమే. బోర్డు వారు నిజంగా మీ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇలా బ్యాక్లాగ్ పడిపోతుందని చెప్పి పోస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసినట్లయితే వాళ్ళైతే సెకండ్ లిస్ట్ ఇవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అయితే ఏదైనప్పటికీ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇలాగ బోర్డు వారిని రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, మీ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే ఒకవేళ ఈ యొక్క ప్రాసెస్ ఫస్ట్ లిస్ట్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి చివరి స్థాయికి వచ్చేసరికి ఇలా బ్యాక్లాగ్ పడినట్లయితే సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు రిక్వెస్ట్ చేయడం బట్టి ఉంటుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళ కట్ ఆఫ్ మార్కులకి రీచ్ అయినప్పటికీ కూడా వాళ్ళకైతే జాబ్ అయితే రాలేదు. చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు, మేము కట్ ఆఫ్ మార్కులకి రీచ్ అయినప్పటికీ కూడా మాది సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదని చెప్పి. వాళ్ళైతే ఒకవేళ ఏజ్లో ఏమైనా సరే సేమ్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఏజ్ ఎవరైతే ఎక్కువ ఉందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క సెకండ్ లిస్ట్ ఇచ్చినట్లయితే బెనిఫిట్ అయితే అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరైతే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ప్రయత్నం సెకండ్ లిస్ట్ వస్తే చాలా మంచిదని అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ మీద ఉన్నటువంటి హోంగార్డుల కేసు అనమాట. ఈ యొక్క కేసు అనేది ఆగస్టు 6 అనగా బుధవారం అనమాట. రేపైతే ఈ యొక్క హీరింగ్ అయితే రావడానికి అవకాశం ఉంది. రేపైతే హీరింగ్ అయితే జరగనుంది. సో దీనికి సంబంధించి హీరింగ్ అనేది ఏసీ గారు కూడా అటెండ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం రేపైతే చివరి స్థాయికి రావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ యొక్క కేసుకు సంబంధించిన అప్డేట్ అయితే రేపైతే వాదనలో ఏసీ గారు యొక్క వాదనలు ఉన్న తర్వాత ఈ యొక్క కేసు అనేది ఆల్మోస్ట్ చివరి స్థాయికి రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఆ వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది అనేది మనం అయితే వెయిట్ చేయాలి. సో మేజర్లీ చూసుకున్నట్లయితే వాళ్ళైతే మనకి ఒక వెబ్ నోట్లోనైతే బోర్డు వారు అయితే మెన్షన్ చేయడం జరిగింది 10 పాయింట్ కింద. ఈ నోటిఫికేషన్ పైన రిట్ పిటిషన్ యొక్క ఫలితాలు బట్టి ఈ యొక్క ఆధారపడి ఉంటుందని చెప్పి మనకి సెలక్షన్ లిస్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పడం అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా ఇప్పటికీ కూడా ఈ యొక్క కేసు అనేది రేపు హీరింగ్ జరిగిన తర్వాత ఏదైనా ఇంకొక చివరి స్థాయి కంక్లూజన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే ఉంది. సో మేజర్లీ ఆస్పిరెంట్స్ ఎవరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది ఎవరికి ఫేవర్గా వచ్చినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ పైకి అప్పీల్ చేయడానికి అయితే వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ఆస్పిరెంట్స్ తరఫున బోర్డు వారు పోరాడుతున్నారు కాబట్టి అదైతే చివరి స్థాయి వరకు వెళ్ళే వరకు అయితే వాళ్ళైతే వదలకపోవచ్చు. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కి అయితే వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగే వాళ్ళైతే ఆ కేసును అయితే పోరాటం అయితే జరుగుతుంది. అయినప్పటికీ ఏం జరుగుతుంది అనేది మనం అయితే వేచి చూడాల్సిందే. ఇంకా ఈ యొక్క హోంగార్డ్స్ కూడా సుప్రీంకోర్టులోనైతే కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ రోజు అయితే మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ జరగడం అనేది జరగదు, అక్కడే చూసుకోండి, హైకోర్టులోనే చూసుకోండి అని చెప్పి వాళ్ళైతే ఆ కేసుని అయితే కొట్టేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే జడ్జి గారు అయితే రేపు ఏజీ గారి యొక్క వాదనలు విన్న తర్వాత ఈ కేసు అయితే మ్యాక్సిమం జడ్జిమెంట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు కానీ లేదా తర్వాత హీరింగ్లో కానీ ఈ యొక్క జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చివరి స్థాయి వరకు రావడం జరిగింది కాబట్టి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలు తేలిన తర్వాత ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏదైనా సరే అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు చూడవచ్చు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. ఎక్కువ ఆస్పిరెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్.